సార్ ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా అప్పులు చేయడము, వెళ్ళి దబాయించి వాళ్ళనే ఉల్టా అప్పిచ్చిన వాడినే నువ్వు ఎక్కువ అడిగితే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పడము, నువ్వు డబ్బు నా దగ్గర తీసుకున్నాను కరెక్టే కానీ నేను ఇవ్వను, నా దగ్గర ఇప్పుడు లేవు, అడిగితే చచ్చిపోతాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని. ఇచ్చిన వ్యక్తి ఏంటి అని అంటే డబ్బు పోయింది కాక ఇంకా మళ్ళీ నా మీద కేసులా అని భయపడిపోవడం. ఇది డెఫినెట్లీ బ్లాక్ మెయిల్ ఎక్స్ట్రాషన్ కిందికి వస్తుంది సార్. డెఫినెట్గా వాళ్ళ మీద మనం కేసు వేయొచ్చు. చాలా మంది భయపడేది ఏంటి అంటే అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అంటే అది 10 years ఉంటుంది జైలుకి వెళ్ళాలంటే. ఎవరైనా అప్పు ఇయ్యలేక రాసి చచ్చిపోయినా, లేకపోతే నాకు డబ్బులు కావాలి ఇవ్వకపోతే చచ్చిపోతానన్నా, ఇట్లాంటప్పుడు మీరు భయపడే అవసరం లేదు. అండర్ సెక్షన్ 380, 384 కింద ఎవరైనా, ఇది ఎక్స్ట్రాషన్ అండ్ బ్లాక్మెయిల్ కిందకి వస్తుంది. ఎవరైనా మీరు అప్పించిన తర్వాత ఆ డబ్బులు వెనక్కిస్తానికి ఇట్లాంటి భయపడిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద 383, 384 కింద సెక్షన్ కింద. అయితే దానికి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. ఏదో ఒక రకంగా మీరు ఎవిడెన్స్ సేకరించి పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ మనిషి మీద మీరు ఈ కేసు వేసే అవకాశం ఉంటుంది.